గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్, విజయవాడ. మానసిక వైద్యం తర్వాత రోగులు వృత్తిలో వాళ్ళ యొక్క దైనందిన వృత్తి, చిన్న చిన్న వృత్తులు అవ్వచ్చు, ఎగ్జిక్యూటివ్ వృత్తులు అవ్వచ్చు, స్కిల్డ్ ప్రొఫెషన్ అవ్వచ్చు, వాటిల్లో న్యాయం చేకూరుస్తారా, ప్రొడక్టివ్గా ఉంటారా, టాలెంటెడ్గా ఉంటారా, యాక్టివ్గా ఉంటారా, ఇలాంటి అనేక సందేహాలు పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అనేకమైన వ్యాధులు, డిప్రెషను, యాంగ్జైటీ, ఓసిడి ఇవన్నీ కూడా కొంతకాలం తర్వాత వైద్య చికిత్స తర్వాత మామూలుగా నార్మల్గా అయిపోవటం, వాళ్ళు చక్కగా వాళ్ళ వృత్తిలో అద్భుతమైన నైపుణ్యంతో పనిచేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని సైకోసిస్ వ్యాధుల్లో, స్కిజోఫ్రీనియా లాంటి రుగ్మతల్లో క్రానిక్ స్కిజోఫ్రినిక్స్ దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నప్పుడు ఆ వైద్య చికిత్సలో కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ వృత్తిలో నైపుణ్యం కనబరుస్తారు. కొంతమంది అంటే స్కిజోఫ్రీనియాలో అతి తక్కువ శాతం 20%, 30% పీపుల్ మాత్రమే వృత్తిలో నైపుణ్యత చూపించేంత స్థాయిలో మామూలు అవ్వలేకపోవచ్చు. వాళ్ళు కూడా డాక్టర్ సలహా ప్రకారం వాళ్ళ వృత్తిలో నైపుణ్యం చూపించవచ్చు. థ్యాంక్ యూ.